నువ్వు ఎప్పుడైనా నోటీస్ చేసావా? వాటర్ చాలా మట్టిగా ఉన్నప్పుడు బాటమ్ మనకి కనిపించదు. కానీ అదే వాటర్ క్లియర్‌గా, కామ్ అయితే ఎవ్రీథింగ్ క్లియర్‌గా కనిపిస్తుంది. మన మైండ్ కూడా అలానే. వెల్కమ్ టు డే 7 ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ 50 డేస్ సిరీస్. నేను మీ పావని చంద్రన్. చాలామంది డ్రీమ్స్‌ని అట్రాక్ట్ చేయాలని ట్రై చేస్తుంటారు. కానీ ముందు మైండ్‌ని క్లియర్ చేయడం మర్చిపోతారు. మైండ్‌లో ఫియర్, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, కంపారిజన్స్, డౌట్ ఇలా ఎన్నో ఇవన్నీ ఫిల్ అయిపోతే న్యూ ఆపర్చునిటీస్‌కి ఎక్కడ ప్లేస్ దొరుకుతుంది? సో ఇమాజిన్, ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతే న్యూ ఫొటోస్ సేవ్ అవ్వవు కదా? అలాగే మైండ్ కూడా ఫుల్ ఆఫ్ నెగిటివ్ అయితే న్యూ పాసిబిలిటీస్ని రిసీవ్ చేయడం చాలా కష్టం. అందుకే మేనిఫెస్టేషన్ జర్నీలో ఫస్ట్ స్టెప్ అట్రాక్షన్ కాదు, ఇట్స్ ఎ క్లారిటీ. ప్రతిరోజు 5 మినిట్స్ సైలెంట్గా కూర్చోండి. మీ థాట్స్ని అబ్జర్వ్ చేయండి. జడ్జ్ చేయకండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. నెగిటివ్ థాట్స్ వస్తే దాంతో ఫైట్ చేయకండి, దాన్ని అబ్జర్వ్ చేసి రిలీజ్ చేసేసేయండి. మైండ్ క్లియర్ అయినప్పుడు గోల్స్ క్లియర్ అవుతాయి. గోల్స్ క్లియర్ అయినప్పుడు యాక్షన్స్ క్లియర్ అవుతాయి. యాక్షన్స్ క్లియర్ అయినప్పుడు రిజల్ట్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. డ్రీమ్స్ ట్రాక్ చేయడానికి యూనివర్స్ని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ మైండ్లో ఉన్న నాయిస్ని రిమూవ్ చేస్తే చాలు. సో ఈరోజు టేక్అవే ఏంటి? క్లియర్ యువర్ మైండ్ అండ్ యువర్ డ్రీమ్స్ విల్ హ్యావ్ స్పేస్ టు ఎంటర్ యువర్ లైఫ్. ని రిలీజ్ చేయండి, డౌట్స్ని రిలీజ్ చేయండి, క్లారిటీని ఇన్వైట్ చేయండి. రిమెంబర్, ఏ కామ్ మైండ్ అట్రాక్ట్స్ బెటర్ ఆపర్చునిటీస్ దాన్ బిజీ మైండ్. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్, బై బై.